800 పట్టుకొని వెళ్ళాను, 40 రూపాయలు మిగిలింది. మార్నింగ్ అన్ని రకాల వంటలు కాకపోయినా కొన్ని రకాల వంటలైనా వండేసి పెద్దలకి నీరత పెట్టాలి కదా. పండగకి ఊరైతే వెళ్ళలేదు, సో ఇక్కడే ఇలానే చేసుకుంటున్నాం చిన్నగా. నేనైతే కొన్ని కావాల్సిన తీసుకోవడానికి అయితే బజార్కి వెళ్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మన సైడు నేస్తాలు ఉంటారు కదా అండి, వాళ్ళకి మనం చెక్కీలు ఉంటాయి చూసారా. సో శ్రీకాకుళం డిస్టిక్లో వాళ్ళకి అందరికీ తెలుస్తుంది, అక్కడ దొరుకుతాయి ఎక్కువగా. చెక్కీలు అయితే మనం పంచుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే ఇలాగా చూపించినవన్నీ కూడా ఒక చిన్న కవర్లో వేసి, ఇంకా మన ఇంటి పక్కన వాళ్ళు ఎదురు వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరికీ కూడా పిల్లలు వెళ్ళి పంచుతారు. సో నేను కూడా కొన్ని తీసుకున్నాను చున్ను, ఒక సంవత్సరం ఇక్కడ అందరికి ఇచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే సీజనల్ కాకపోయినా ఫ్రూట్స్ అన్నీ దొరికిపోతున్నాయి. ఇక్కడ మామిడిపళ్ళు కనిపించాయి, 300 రూపాయలు అంట కేజీ. ఇంట్లోనా ఏ స్పెషల్స్ చేశారండి? రేపైతే మంగళవారం కదా, పండుగ రోజు అయితే నాన్ వెజ్ తినకూడదు, సో మేమైతే తినము. ఇంకా చిన్న చిన్న షాపింగ్స్ అన్నీ కూడా చేసుకొని అయితే ఇంటికైతే వచ్చేసి మార్కెట్కి వెళ్తున్నప్పుడు నేను మొబైల్ తీసుకుని వెళ్ళాను. ఎంత మిగిలిందంటే మారు నాకు 50 రూపాయలు తీసుకున్నారు, 50. అన్ని సంక్రాంతి రోజున ఎదురింటి వాళ్ళు ఉంటాం కదా, పక్కన ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా. సో అలాంటప్పుడు ఇలా చిన్న ప్యాకెట్లోన ఇవన్నీ కలిసి పెట్టుంటారు, ఇలా ఉంటాయి. వీటిని ఇలాంటి చిన్న దాంట్లోన వేసి కొన్ని చాక్లెట్లు వేసి, సో కచరి కూడా ఇంకా చిన్నపిల్లలు ఇస్తుంటారు. ఇది 20 రూపీస్ అంట. ఇది ఒకటి. ఇవన్నీ నాకు 160 రూపాయలు పడింది. రోజు భోగి కదా, కానీ మా ఇంట్లో ఇడ్లీ చేసుకోలేదు, అందు గురించి రాత్రికైతే ఇడ్లీ చేసుకున్నానని ఒక ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఇంకా యాజ్ యూజువల్గా ఇవి తీసుకుని వచ్చాను. ఇవన్నీ కలిపి 40 రూపాయలు తక్కువ, 800. వంట చేస్తాను మాట్లాడుతున్నాను కదా, నేను మాట్లాడుతుంటే ఇక్కడ మేడం గారు డిస్టర్బెన్స్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఇంకొకటి మర్చిపోయాను, 60 రూపాయలు తీసుకున్నారు. ఇది చెప్పండి, ఏంటో చెప్పాలనుకుంటున్నారు కదా. నాకు హ్యాపీ భోగి చెప్పు, హ్యాపీ భోగి. సో అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఏంటి ఏంటి కొనవే? నాకు కంటిన్యూ అవుతుంది చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి 10 రోజులు సెలవులు ఇస్తారు, జానుకి ఒక్కరోజే ఇచ్చారు. నాకే అనిపించింది ఈరోజు ఎందుకు తనకి స్కూల్కి పంపిస్తామా, ఇంట్లోనే వండి. వాళ్ళ నాన్న కూడా క్యాంప్ వెళ్ళి ఉన్నారు, ఈరోజు సాయంకాలం వస్తారు. భోగి పండుగ అంటే ఆ రోజు ఏంటంటే సాయంకాలం టైంలోనే భోగి పళ్ళు వేస్తాం కదా పిల్లలకి. ఇక్కడ అంటే ఎవరు లేరు, రారు కూడా. సో అందుకే ఇంకా నేనే కొన్ని తీసుకున్నాను, ఒక ప్యాకెట్. వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత నేను కొంచెం వేస్తాము. సో మనం వేసినా కూడా మంచిదే కదా పిల్లలకి. ఇంకా ఇల్లంతా కొంచెం నీట్గా సర్దుకుంటున్నాను. నేను రోజుకి ఎన్నిసార్లు సర్దుతాను కూడా లెక్కలేదు. సో ఇంకా నేను క్లీన్ చేస్తాను, సో తను అలా చేస్తుంది. ఇంకా తనకి టైం అవుతుందన్నమాట, ఆకలేసింది. సో నేనైతే తనకి తినిపించేసాను. అంతే, ఈరోజు టిమినీ వ్లాగ్ నచ్చితే లైక్